హాయ్ అండి. ఈరోజు నేను మునగాకు, కందిపప్పు, కొబ్బరికాయ కూర వండుతున్నాను. దీంట్లోకండి ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, ఈ 4 వేసి మనం ఉడకబెట్టుకున్నాం. పచ్చిమిర్చి చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో, ఇప్పుడే కోసుకొచ్చానండి మా చట్నీ. అయితే మనం ఫస్ట్ కొబ్బరి తురుముకుందాం. ఈ కందిపప్పు అండి ఒక గంట సేపు ముందు నానబెట్టేసుకుని పెట్టుకున్నాను నేను. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. అందరూ మిక్సీలో వేస్తారు కదా కొబ్బరి, నేనైతే తురుముకుని వేసుకుంటాను. ఇలా తురుముకుని వేసుకుంటే ఇలా తీగ తీగలుగా అలా బాగుంటుంది. ఆకుకూర పప్పు ఉడకబెట్టుకోవటానికి కొంచెం వాటర్ పెట్టుకున్నాం. ఒక కప్పు కందిపప్పు అండి. అంటే నేను దగ్గర ఒక 1/4 కేజీ కందిపప్పు వేసాను, ఎందుకంటే 1 కేజీ వరకు ఆకుకూర ఉంది కాబట్టి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఆకుకూర వేసుకుందాం. పప్పు హాఫ్ బాయిల్ అయింది కదా, ఆకుకూర వేసుకుందామండి. ఈ ఆకుకూర నేను డైరెక్ట్ వేసేస్తున్నాను, కొంచెం సన్నగా తరుక్కొని. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్గా కొంచెం అటు ఇటు వేయించి దానికి కొంచెం పసరపిండి వేస్తారు, కానీ నేను డైరెక్ట్ వేస్తాను. ఎందుకంటేనండి దాంట్లో విటమిన్స్ అవి ఉంటాయి కదా, ఆ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయని అంటారు. ఎందుకంటే మనం పసరవాసన ఉండదులేండి, ఎందుకంటే కొబ్బరి వేసుకుంటున్నాం కదా, ఆ కొబ్బరి వల్ల పసరవాసన పోతుంది. ఈ రెండు బాగా ఉడికిన తర్వాత మనం ఇది కొబ్బరి వేసుకుందాం. పప్పు ఆకుకూర హాఫ్ బాయిల్ అయింది కదా, మనం కొబ్బరి వేసుకుందామండి. కొబ్బరి అంటే నేను ఒక 1/4 కేజీ అనుకోండి, ఒక కొబ్బరికాయ వేసుకోవచ్చు. ఇంక ఇది అవ్వడానికి 10 నిమిషాలు టైం పడుతుందిగా. ఈ లోపల నిన్న ఒక చిన్న సిట్టుగా చెప్తాను. ఇదిగోనండి మునగాకు కొంత ఏమో ఆ కూరలో వేసాను, కొంత రసం తీసి పెట్టుకున్నాను. ఈ మునగాకు రసం తాగితేనండి మనకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉంటే కంట్రోల్ అవుతాయని చెప్తారు కదా. ఇంత పచ్చగా ఉంది, చిక్కగా ఉంది, తాగగలుగుతామని అనుకోకండి. నేను తాగే మీకు చెప్తున్నాను, బాగుందండి. కొంచెం చిక్కగా అనిపిస్తుంది కానీ బాగుంది. ఆ ట్యాబ్లెట్లు అవి వేసుకునే కంట ఇలా మనం చిటకాల్లో ఇలా పాటింతే మంచిది కదండి. ఏముంది, 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నోట్లోకి వెళ్ళిపోద్ది. దగ్గర అయిపోవచ్చింది కదా, మనం కొంచెం పసుపు వేసుకుందాం. మనం ముందే పసుపు కారం అవి వేసుకున్నాం అనుకో పప్పు ఉడకదండి, అందుకు కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే మీ ఇష్టం, కావాలంటే పచ్చిమిరపకాయలు వేసాను ఆల్రెడీ. పచ్చిమిరపకాయల కారం సరిపోదు అనుకుంటే మనం కొంచెం ఎర్రకారం వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా ఫస్ట్లో వేయకూడదు. అన్నీ వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మళ్ళీ ఇది మనం తాలింపు వేసుకోవాలండి. తాలింపు బాగుంటుంది తాలింపు వేసుకుంటే. చూడండి దుల్లిగా, ఎక్కువ వాటర్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, ఇలా వేసుకోవాలన్నమాట. కింద ఇలా వాటర్ ఉండకూడదు, ఇలా డ్రై అయిపోవాలి. అప్పుడే దీని టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్గా ఉంచేసాం అనుకోండి సప్పగా ఉంటుంది, బాగోదు. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచుదాం. కూర తయారైందిగా, మనం తాలింపు వేసుకుందామండి. పోపు వేగిన తర్వాత మనం కొబ్బరి మొత్తం వేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఏంటి మూకుడు ఇంత నల్లగా ఉందని అనుకోకండి, 30 సంవత్సరాల చరిత్ర ఉందండి దీనికి. ఇది నేను ఎన్ని గిన్నెలు ఉన్నా సరే
సిల్వర్ ఈ మామూలు వాడొద్దు అంటారు కదా, కానీ ఈ ఒక్క సిల్వర్ గిన్నె 2, 3 ఉన్నాయి. ఆ గిన్నెలే వాడతాను నేను. అవి కూడా ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కొత్తవి ఏమి కొనవండి. దానివల్ల నాకు ఇది ఎక్కువ ఇష్టం, ఇది వాడాలంటే. ఇలాగ తాలింపులకు కానివ్వండి, ఏమన్నా ఫ్రై చేసుకోవటానికి కానీ ఈ నల్ల మూకుడే వాడతాను నేను. మునగాకు కొబ్బరికాయ పప్పు తయారైపోయిందండి. మంచిగా ఇది రైస్లో కానీ దేంట్లోనైనా మీ ఇష్టం, తినొచ్చు. ఏదీ లేదనుకోండి, కొంచెం ఇప్పుడు డైటింగ్లు అవి అంటున్నారు కదా పిల్లలు, ఉత్తి కూరలు తింటున్నారుగా, అలాగా ఇప్పుడు కూర తినేసిన చాలా మంచిది. కళ్ళకది చాలా మంచిదని చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. మునగాకు తినండి, మునగాకు తినండి, కళ్ళు బాగా కనపడతాయని. నేను అప్పుడప్పుడు వండుతాను. ఖర్చు ఏముందండి, బయటికి వెళ్ళి తెచ్చుకోగలదు. ఎవరి దొడ్లైనా ఉంటుంది, కాస్త ఇమ్మంటే ఇస్తారు. మీకు కూడా నచ్చితే వండుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.